ఇగో ఫస్ట్ మనకు రైతులకు సంబంధించిన వార్తనే ఒకటి ఉంది, సాక్షి. ఈ సాక్షిలో ఈ వార్త చూడండి ఒకసారి. ఈ సాక్షి పత్రికలో మనం నిన్న మొన్న ఎప్పుడు నేను చూపెట్టలేదు సాక్షి పత్రిక, బట్ ఇవాళ రైతులకు సంబంధించింది వచ్చింది కాబట్టి తీసిన. సో ఇక్కడ చూడండి, యాసంగి పెట్టుబడి ఎట్లా, దాదాపుగా పూర్తి కావచ్చిన వానాకాలం కోతలు, నవంబర్ 1వ తేదీ నుంచే మొదలైన యాసంగి సీజన్. రాష్ట్రంలో యాసంగి పంట సాగు అంశంలో రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. సర్కారు నుంచి అందాల్సిన రైతు భరోసాపై అస్పష్టత నెలకొంది. రుణమాఫీ పూర్తిగాక బ్యాంకుల నుంచి కొత్త రుణాలు అందే పరిస్థితి లేకపోవడంతో యాసంగికి పెట్టుబడులు ఎలాగని రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ ప్రైవేట్ అప్పుల బాట పట్టాల్సిన దుస్థితి వస్తుందా అని ఆవేదన వ్యక్తం చేశారని ఇక్కడ వార్త. యాసంగి పెట్టుబడి ఎట్లా అని అడుగుతూ ఈ వార్తలా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, రైతు భరోసా 0 అయిపోయింది రాష్ట్రంలో. రైతు రుణమాఫీ 0.5 అయింది, అది కూడా పూర్తిగానే 0.5 అయింది. ఇక రైతు బీమా గుండు 0 అయిపోయింది. ఏదైనా కూడా చూడండి ఒకసారి, రైతు భరోసా 0 చేసిండ్రు, రైతు రుణమాఫీ 0.5 అయిపోయింది, రైతు బీమా గుండు 0 అయిపోయింది. రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇగో ఇక్కడ క్లియర్గా రాసి చూడండి. చాలా జిల్లాల్లో దుక్కులు దున్ని నారుబోస్తున్న రైతులు, రైతు భరోసాపై అస్పష్టత, రైతులకు తప్పని పెట్టుబడి తిప్పలు, పూర్తి కాని రుణమాఫీ, బ్యాంకుల నుంచి అందని కొత్త రుణాలు, పంట పెట్టుబడుల కోసం మళ్ళీ ప్రైవేట్ అప్పుల బాట పట్టాల్సిన దుస్థితి వస్తుందనే ఆవేదన అని చెప్పి ఈ వార్త రాసిండ్రు. అయితే ఇక్కడ చూడండి, 2018 నుంచి ఒక 4.5 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూగా రైతులకి పెట్టుబడి అందించింది బీఆర్ఎస్ సర్కారు. ఆ అందించి అలవాటు చేసింది. అంతకంటే ముందు వ్యవసాయం చేయలేదా, వాళ్ళు ఇస్తేనే చేసినరా అనేది పెద్ద ప్రశ్న. కానీ వాళ్ళు ఇచ్చి అలవాటు చేసి ఇలా ఇవ్వడం చేతగాక సబ్ కమిటీ అని ఇదని అదని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఒక పంట ఆల్రెడీ ఎత్తిపోయింది, ఇంకో పంటకు ఇసర లేదా గ్యారంటీ లేదు, మళ్ళీ ఇంకొక పంటకు తయారున్నది. అసలు గింత చాతగానితనం ఎందుకు, అసలు ఇంత మొద్దు నిద్ర ఏంది అసలు ప్రభుత్వానికి, నాకు అర్థం కాదు. అంటే రైతులే కదా, వీళ్ళకి ఇస్తే ఏంది ఇవ్వకపోతే ఏంది, వీళ్ళు మమ్మల్ని చేసేది ఏందని ఇట్లా అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఇగో రాష్ట్రంలో వానాకాలం పంట కోతలు దాదాపు పూర్తయినాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికి 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే ఇంకొక 20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తోంది. ఇంకో 20 లక్షలు వచ్చే అవకాశం ఉంది. అయితే మరోవైపు నవంబర్ 1 నుంచే యాసంగి సీజన్ అంటే రబీ సీజన్ ఏదైతే ఉందో అది మొదలవుతుంది. కాబట్టి నిజామాబాద్, నల్లగొండ వంటి జిల్లాలతో పాటు పంట కోతలు పూర్తయిన ప్రాంతాలన్నిటా రైతులు యాసంగి సాగు మీద దృష్టి పెట్టారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేస్తున్నారు, కొన్ని చోట్ల నారు పోస్తున్నారు. కానీ పంట సాగుకు పెట్టుబడులు ఎలాగని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకుముందు ఇస్తేనే చేసిరా అని అడిగేటోళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలవాటు చేసిన తర్వాత నువ్వు ఒక పక్షికి, ఒక పిట్టకు అటువంటిది రోజు ఇత్తులు చల్లి ఒకనాడు వేయకపోతే అది వచ్చి ఒరుతుంది, లేకపోతే అటు ఇటు ఆగమై చూస్తుంది. అదే ఇలా పిట్టల పరిస్థితి అయిపోయింది. ఎదురు చూపులు చూడు రైతులై. కుక్క పిల్లకి రోజు పెట్టి టైంకి ఒకనాడు పెట్టకపోతే ఎట్లయినా ఎక్కడ పోయిందని చెప్పి ఎట్లయితే అరుస్తుందో, ఎట్లయితే బాధతోని అటు ఇటు తిరుగుతుందో, ఇలా అట్లా కుక్కల కంటే హీనంగా తయారు చేసిన రైతులని రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో అట్లా తయారు చేసిన రైతులని. అలవాటు చేసింది ఒకడు, ఈ అలవాటుని ఆగం చేసింది ఇంకొకడు అన్నట్టు. ఇప్పుడు అలవాటు చేయడం వల్లనే కదా ఈ సమస్య వచ్చింది. అసలు ఆనాడు రైతు బంధు అనేది లేకపోతే ఏ లొల్లి లేకపోతుండే కదా, ఎట్లా చచ్చినోడు అట్లా చస్తుండే కదా. మీరు ఆదుకుంటామని చెప్పిన వాళ్ళు మీరే. నేను ఇలా ఆ నాయకుడు ఈ నాయకుడు చెప్పట్లే, ప్రభుత్వాలు ఆనాడు ప్రభుత్వము మేమున్నాం మీకు ఎందుకు పెట్టుబడి సాయం అందిస్తాం, ఆనాడు కృషిలో ఎవడున్నాడు మాకు అక్కర్లేదు. కానీ ప్రభుత్వం ఆనాడు మాట ఇచ్చింది మాకు. ప్రభుత్వం నుంచి రైతు బంధు సాయం వస్తుంది, పెట్టుబడి సాయం అంటేనే 2 ఎకరాలు పండించుకునే రైతు ఇంకో 2 ఎకరాలు నాటేయనికి సిద్ధమైండు, ధైర్యం చేసిండు, ఇంకో 2 ఎకరాల పత్తేయనికి ధైర్యం చేస్తాడు, పెట్టుబడి సాయం అందుతుంది కదా అని చెప్పి. పంట ఎక్కువ వచ్చింది అంటే ఎక్కువ దేనివల్లనో రాలేదు, మీరు ఇచ్చిన ఆ పెట్టుబడి సాయంతో ఇంకో 2 ఎకరాలకు ధైర్యం చేసి రైతు పెట్టుబడి ఇంకా అప్పులు చేసి పెట్టి అందులో నాశనం అయిండు. అంతో ఇంతో సరే వచ్చిన పంటను చూపించి ఇలా మీరు అంతకంటే గొప్పగా పండించిండ్రు, ఇలా మా వల్లనే మీరు లక్షల మెట్రిక్ టన్నులు వస్తూ ఉంది ధాన్యం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాని వెనకాల రైతు కష్టం ఎంత ఉందన్నది ఎవడు పట్టించుకుంటలేడు. ఆనాడు కష్టపడి ఇచ్చినా ఇవ్వకున్నా ఎట్లయితే చేసిండ్రో రైతు బంధుని, సరే అయితే పెట్టుబడి సాయము అందించి వ్యవసాయంకి కొంత తోడ్పాటును అందించిన సర్కారు ఇలా ఇవ్వకపోతే మరి పంట ఎట్లయినా తగ్గుతుంది. ఇప్పుడు రైతులు ధైర్యం చేయరు. ఆల్రెడీ 2 సార్లు ఎగబెట్టిన ప్రభుత్వం ఈసారి 3వ సారి ఇస్తుందా అని చెప్పి అనుమానంలు ఉండడం వల్ల ఈసారి పెద్దగా ఆసక్తి చూపరు. ఏమవుతుందంటే ఇంకా నష్టమవుతుంది,
పంటలు పండించేటోడు లేకపోతే రేపు తినడానికి మనకు ఏమీ దొరకది. అయితే ఇక్కడ 20 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా వస్తుందని అనుకుంటూ అయితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రైతు భరోసా పైన అస్పష్టత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా 2018 ఖరీఫ్ నుంచి ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 23-24 వానాకాలం ఏదైతే ఉందో అది ఇక్కడ చూడండి. ఈ లెక్క చూడాలి, ఖచ్చితంగా రైతులందరికీ తెలవాలి ఏం జరిగిందనేది. ఈ సాక్షిలో మంచిగా ఇచ్చిర్రు. ఇలా వట్టప్పుడు మొత్తం ఆల్రెడీ ఇస్తారు కానీ ఇలా ఓన్లీ రైతుల కోసం వచ్చింది. సీజన్ వరకు 11 విడతలుగా రైతు బంధు మంజూరు చేసింది. చివరిసారిగా 2023-24 వానాకాలం సీజన్లో 68.99 లక్షల మంది రైతులకు 7,624 కోట్ల రైతు బంధు సాయంగా అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయాన్ని 15,000కు పెంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కానీ 23-24 యాసంగికి సంబంధించి ఏడాది మార్చిలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి ఎకరాకు 5,000 చొప్పున 5,575 కోట్లు విడుదల చేసింది. తర్వాత 5 ఎకరాల పైన ఉన్న వారికి కూడా పెట్టుబడి సాయం విడుదల చేసినట్టు ప్రకటించింది. అయితే 24-25 వానాకాలకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి సాయం రైతులకు అందలేదు. దీనిపై ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను ప్రశ్నిస్తే వానాకాలం సీజన్ అయిపోయిందని యాసంగి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పారంటే ఇక అది అయిపోయింది ఎగబెట్టినామని చెప్తూ, కానీ యాసంగి సీజన్ మొదలై 4 రోజులు గడుస్తున్న పెట్టుబడి సాయం ఊసేయలేదు. దీంతో పంట పెట్టుబడులు ఎలాగని రైతుల ఆందోళన కనిపిస్తుంది. పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా ఇవ్వడమేమో కానీ రైతు బంధుకు దిక్కు లేకుండా పోయిందని వాపోతున్నారు. నేను మొన్ననే చెప్పిన, నేను ఆనాడే చెప్పిన, వచ్చేదేందో కానీ ఎగబెట్టుడు ఎక్కువైపోయింది. పైగా ఇదంతా మన వల్లనే జరిగింది. రైతు బంధు రాకపోవడానికి ఎవడో బయటోడు కారణం కాదు, ఎవడో కాదు కారణం మనమే, మన తప్పిదమే. మనమే ఏం చేసామంటే 1 ఎకరం 2 ఎకరాలను కొద్దన్నాడు, రెండోడు 5 కొద్దన్నాడు, 5 10 కొద్దన్నాడు, 10 20 కొద్దన్నాడు, మొత్తానికి 100 ఎకరాలకి ఎందుకు అన్నాడు. వానికి లేదు, వీనికి లేదు, ఎవరికి లేకుండా చేసుకున్నాం. మనం మొత్తానికి ఎగబెట్టేటట్టు చేసినాం. ఇప్పుడు తట్టుకోలేక పనికి రాని భూములకు ఇచ్చి పనికిమాలిన సన్నాసులకు రైతు బంధు కట్టబెడతా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి మనం గగ్గోలు పెట్టి చివరికి వానికి కాదు మనకు కూడా రాకుండా చేసుకున్నాం. ఇంకా మన తప్పిదం కూడా ఇంత ఉన్నది. మనం కూడా ఆనాడు అది జలస్తోనన్నామా లేకపోతే ప్రజాధనం వృధా కావద్దనన్నామా ఏదో ఒకటి అన్నాం, కానీ మొత్తానికి ఏమైపోయింది, ఎవరికి రాకుండా అయిపోయింది. అదే రైతు బంధు కంటిన్యూగా ఉంటే వీళ్ళు దాన్ని కొర్రీగా పెట్టకపోదురు కదా, అసలు రైతు భరోసాగా మార్చకపోదురు. రైతు భరోసాగా మార్చినప్పటికీ కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అని ఇదని స్లాబ్ అని పెట్టకపోదురు. ఆనాడు అతి తెలివితో మామూలు తెలివి కాదు, అతి తెలివితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్తల సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో జర్నలిస్టు మిత్రులు మీరు కూడా చెప్పాలి, ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది చెప్పుండ్రి అని అడిగిండు. అట్లే ఎంతోమంది ప్రజలు కూడా మీరు రైతులు కూడా సూచనలు సలహాలు అభిప్రాయాలు పంపించాలని చెప్పి అడిగి మనోళ్ళతో అడిగేసరికి మనోళ్ళం ఏం చేస్తాం, 5లకు చాలు సార్, 7కి చాలు సార్, 10కి చాలు సార్ అని చెప్పుకుంటా మనం చెప్పేవారు కంటే అసలుకు ఎసరైపోయింది, అసలుకు మోసం అయిపోయింది. వాళ్ళకి అదే సందు దొరికింది. ఎట్లయినా వీళ్ళు అద్దంటుర్రు, ఎక్కువ ఉన్నోళ్ళకి ఇయ్యకండి అని అంటూ ఉన్నారు. కాబట్టి తక్కువ ఉన్నను కూడా ఆపి మొత్తానికి మేము డిసైడ్ చేస్తాము, ఎన్ని ఎకరాలో మేము డిసైడ్ చేస్తామని దాంట్లో తాత్సారం చేయడానికి అంటే డ్రాగ్ చేయడానికి మొదలుపెట్టారు. ఇప్పుడు అదే జరిగింది. ఏది లేకపోతే అసలు ఆ ఆలోచనే రాకపోతే ఎట్లయితే పడేదో అట్లే పడాలి. ఇలా పెన్షన్లు ఎట్లా వచ్చేటియో, రాష్ట్రంలో పెన్షన్లు ఎట్లా వస్తూ ఉన్నాయో, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఎట్లా పడుతున్నాయో రైతు బంధు అట్లే కంటిన్యూగా పడాల్సిందే. అది ప్రభుత్వంలో కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంటుండే. కానీ మనం చేసుకున్న తప్పిదం ఏంటిదంటే మనము అత్యుత్సాహంతో ఇన్ని ఎకరాలు కొనుక్కొద్దు, అన్ని ఎకరాలు కొనుక్కొద్దు అని అంటున్నటువంటి మాటలన్నీ విని ఆహా ఇదే దొరికిందిరా బై సందు, ఇక వాళ్ళే అంటారు వద్దని, కాబట్టి దీన్ని వాళ్ళ పేరు మీద పెట్టి ఇక మీరే వద్దన్నారు కదా, రైతు బంధు ఎక్కువ ఎకరాలకు నష్టం అవుతా ఉంది, వాళ్ళకు వృధా అవుతా ఉంది అన్నారు కదా, పంట పండించే రైతుగా పండించి ఈమని అన్నారు కదా, అందుకోసానికే ఆపుతున్నాం. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ. పోనీ క్యాబినెట్ సబ్ కమిటీలో ఎవడైనా బయట దేశం వాడు ఉన్నాడా, ఎక్కడోడైనా పాకిస్తాన్ వాడు లేకపోతే యూరోప్ కంట్రీ వాడు, ఇంకోడైనా దుబాయ్ వాడు, కువైట్ వాడు ఉన్నాడా, అక్కడోడు ఇక్కడోడు కూర్చొని మాట్లాడాలి, టైం దొరకలేదు అందుకే లేట్ అవుతుందని ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఐక్యరాజ్య సమితిలో ఏమైనా పెట్టుకున్నారా మీటింగ్ దాన్ని సబ్ కమిటీది? ఈలో కూర్చొని 4 మంత్రులు కూర్చొని ఎట్లా చేద్దాం ఏం చేద్దామని టకటక అధికారులను కూర్చోబెట్టుకొని చలో 7 ఎకరాల 10 ఎకరాలని డిసైడ్ చేసి పెట్టేదానికి ఇంత పెద్ద లొల్లి 3 నెలల కాలం వస్తూ ఉంది. సబ్ కమిటీ ఏం చేస్తుంది అసలు? ఇది కాకుండా ఉద్ధరించే పనులు ఏం చేస్తుంది చెప్పురు అసలు ఈ రాష్ట్రంలో? ఆ బట్టి విక్రమార్క మరి గట్టోడంటే ఉట్టోడే అయిపోయిండు. మరి కూర్చొని 4 కూర్చోబెట్టుకొని మరి అట్లా కాదు, రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు, నేను పంచ కడితే సరిపోదు, ధోతి కడితే సరిపోదు, ఆ ధోతికి తగ్గట్టు రైతుల బాధలు ఏందో తెలుసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేయాలి కదా. కట్టేది ధోతి, చేసేది ఉత్తది అన్నట్టు అయిపోయింది ఆయనది. ఇట్లాంటప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి,
వారందరికీ ఇగో రైతులందరికీ భరోసా అందేనా? యాసంగి నుంచి పెట్టుబడి సాయం ఇస్తామని మంత్రి తుమ్మల ప్రకటించినా ఎవరికెవరికి అందుతుందన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి. గుట్టలు, రోడ్లు, సాగులో లేని భూములకు పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ప్రకటిస్తే ఆనాడు అందరం సపోర్ట్లు కొట్టాం, మీరు నేను అందరం సపోర్ట్లు కొట్టాం. ఎందుకంటే 100 ఎకరాల నోడు దోసుకపోతా ఉన్నాడు, ప్రజాధనం వృధా అవుతా ఉన్నదని మనకు కూడా గమ్మత్ అనిపించింది. ఎందుకంటే ఇమీడియట్గా ఇస్తారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు అతి తెలివి ప్రదర్శించి మన మీద మనకే పెట్టి, మన చెయ్యి మన నెత్తి మీద పెట్టి, బిడ్డ మీరు అన్నారు కాబట్టి ఇక మీకు టైం పడుతుందని చెప్పి మొత్తానికి ఆ సబ్ కమిటీనే ఆయనతో టైం పాస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే దానికి తోడు గరిష్టంగా 5 ఎకరాలకే పెట్టుబడి సాయం ఇచ్చే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఇగో ఇది అసలు మోసం మనం చేసుకుంది. గరిష్టంగా అంటే రైతులను అడిగితే కూడా మీరు ఎవరికన్నా ఈరు కానీ ఈరు భయ అని అడిగితే అయిపోతుండే. ఆయనతో మనం ఏం చేస్తామంటే 5 ఎకరాలే 5 ఎకరాల వాళ్ళకే ఇయ్యండ్రి, ఎక్కువ ఇయ్యకుండ్రి, 7 ఎకరాల వాళ్ళకే ఇయ్యండ్రి, అంతకంటే ఎక్కువ ఇయ్యకుండ్రి, అదంతా అవసరమే లేదు. వాళ్ళు చిన్నకారు సన్నకారు రైతులు ఎట్లయితారు, పెద్ద రైతులు అవుతారు, భూస్వాములు అవుతారు, బడాబాబులు అవుతారు అని చెప్పినాం కాబట్టి వాళ్ళకి సందు దొరికింది. దొరకడంతో ఏమైంది, ఇక్కడ ఇచ్చే రైతు పెట్టుబడి సాయం ఇచ్చే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం రైతుల సాగు భూములపై ఇప్పటికే సర్వే చేపట్టినట్టు తెలిసింది. సాగు జరిగిన భూముల లెక్క తేలితేనే పెట్టుబడి సాయం అందించే రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉందంటూ సాగుది ఎట్లా ఎరకైతే చెప్పుర్రి. నాకు ఒక 4 ఎకరాలు ఉందనుకో, ఈ పంట మొన్నంటే వర్షాకాలం కాబట్టి ఓ 4 ఎకరాలు వేసుకోగలిగినాం. కారణం వర్షాలు బాగా పడ్డాయి, ఏదో చెర్ల నీళ్ళు ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ వాటర్ కొంత ఉండే పెరిగింది లెవెల్, దాని ద్వారా బోర్ల నీళ్ళు వచ్చినాయి. ఈ ఎండాకాలం బోరు ఆపాపి పోస్తుంది, లేకపోతే ఈ నీళ్ళు ఉండయి. అట్లాంటప్పుడు ఆ జాలు కూడా ఉండదు కాబట్టి పారనప్పుడు ఎట్లకేంచి పండిస్తా 4 ఎకరాలు, అప్పుడు ఏం చేస్తా 2 ఎకరాలు వేసుకుంటా. నువ్వు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏవోలు వచ్చుకుంటా క్షేత్రస్థాయిలో చూసుకుంటా మన వ్యవసాయ కమతాల కాడ నిలబడి, బాబు నువ్వు ఇది ఎంత ఇష్టం, ఇది ఎకరమా, అద్దెకరమా, 30 గుంటలా 20 గుంటలా అని రాసుకుంటా ప్రతి ఒక్క రైతుది డేటా తీసుకొని పోయి పెట్టాలంటే అవుతుందా అనేది ఫస్ట్ ప్రశ్న. అసలు ఇది సాధ్యమవుతుందా? మరి ఏవోలకు ఉన్న పని సరిపోక ఈ పని పెడితే ఎట్లా సాధ్యమవుతుంది చెప్పుండ్రి. చేయొచ్చునా? అవుతుందా? మరి ఈసారి వేసినోడు నెక్స్ట్ టైం వేయకపోవచ్చు, నెక్స్ట్ టైము ఈసారి వేయనోడు మళ్ళీ వచ్చేసారి వేసే అవకాశం ఉండొచ్చు, బోర్ వేస్తే మళ్ళీ ఎక్కువ పడుతుండొచ్చు. అంటే రైతుల ద్వారా డిక్లరేషన్లు మళ్ళీ రైతులను తీసుకుపోయి బాబు నేను ఈసారి 3 ఎకరాలు వేసుకున్నా అని రైతు రాసియాలి. ఏమక్కర అసలు మీరు చేయాలనుకుంటారా చేయొద్దనుకుంటారా క్లియర్గా చెప్పురు గంతే. ఇవన్నీ ముచ్చట్లద్దు, ఇవన్నీ చింతకాయ ముచ్చట్లు చెప్పకుండా అసలు మీకు బుద్ధి ఉన్నదా లేదా, వేయాలన్న ఆలోచన ఉన్నదా లేదా అనేది చెప్పాలి. ఇగో దీంతో పాటు ఇవేమంటారు చూడుర్రి. అయితే దీనిలో ఎంతమంది రైతులకు ఎంత పెట్టుబడి సాయం అందుతున్న దానిపైన అస్పష్టత నెలకొంది. ఈ నెల 28 నుంచి 30 వరకు మహబూబ్ నగర్ రైతు సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అప్పుడైనా పెట్టుబడి సాయంపై ప్రకటన వెలువడుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారంటూ సదస్సులో చేస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు. ఎప్పుడు రైతు సదస్సులో మేము దానిపైన డిసిషన్ తీసుకొని మేము ఫైనల్ చేసేస్తాం, ఈవెన్ రుణమాఫీకి సంబంధించి కూడా పెండింగ్ ఉన్న రుణాలను క్లియర్ చేస్తామని చెప్పిండు. సో అందుకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు సదస్సులు రైతులు బరాబర్ అడగాలి. నేను కూడా పోతాడికి మహబూబ్నగర్కి, నేను కూడా రైతు సదస్సు కాడికి పోయి నేను కూడా అడుగుతా, బరాబర్ అడుగుతా. అయితే రుణమాఫీ పూర్తవక రుణాలకు ఇబ్బంది అంటూ ఇగో ఇది అసలు ముచ్చట. మనకు సంబంధించిన అంశం ఏదైనా ఉందంటే ఇగో రుణమాఫీ పూర్తి కాకపోవడం వల్ల రైతులకు అసలు ఎట్టు పాలుపోకచ్చిర్రాయ. ఒక పక్క మాఫీ జరుగుతుందా లేదా తెలియదు, ఎక్కువ ఉన్న అమౌంట్ కట్టన్నా లేదా తెలియదు, కట్టకపోతే ఇంట్రెస్ట్లు పెరుగుతాయి కాబట్టి దాన్ని ఏం చేయాలో అర్థమవుతలేదు. పెరిగిన అమౌంట్ని ఒకవేళ రెన్యువల్ చేసుకుంటే లోను మాఫీ అవుతుందా లేదా తెలియదు, రెన్యువల్ చేసుకోకపోతే మరి మాఫీ చేస్తారేమో అని కూడా ఎవడు క్లారిటీ ఇవ్వడు. ఏ క్లారిటీ లేకపోవడంతో రైతులు లోను అట్లనే ఉన్నది, బ్యాంకుల లోన్ అట్లనే ఏడిసింది, ఇంకా కొత్త లోను ఎట్లాగూ రాదు, చప్పుడు ఏక బయట పోయి మిత్తులకు తెచ్చుకోవాలి. మళ్ళా ఇంకేదో పేపర్లు పెట్టుకొని ఇంకేదో ప్రాపర్టీ పెట్టుకొని లేదంటే బంగారం పెట్టుకొని లేకపోతే ఏదో తల తాకట్టు పెట్టైనా సరే అప్పు చేయాలి. ఎందుకంటే ఒక రైతు పక్కపొంట ఆయన నారు పోసుకుంటుంటే లేకపోతే ఏదో కిందనో మిందో అల్లాడి అప్పు చేసి వ్యవసాయం చేస్తుంటే ఈయన ఊకోబుద్ధి కాదు కదా. అరే ఏమైంది నీకు చేతనవుతుంది కదా ఎందుకు చేసుకుంటలేవు అని అడిగితే ఏం చెప్తాడా రైతు. కాబట్టి ఆయన కూడా అప్పుల పాలు కావాల్సిందే. అందరూ నాటేసుకొని ఈయన అట్టుకుండే బదులు ఏదో ఒకరి చేతిలో పని కూడా ఉండదు కదా, కూలికి పోలేడు కదా, వ్యవసాయ భూమిని అట్లా వదిలేసి కూలికి పోలేడు కదా, భూతల్ని నమ్ముకున్నాడు కదా. సో అందుకే ఏం చేస్తాడంటే మళ్ళీ అప్పులు చేస్తాడు, అప్పులు చేసి నమ్మకంతో పెట్టుబడి పెడతాడు. ఇక వాతావరణం సహకరిస్తుందా, ప్రభుత్వం సహకరిస్తుందా, దేవుడు ఎరుగు, ఏదేమవుతుందో తెలియదు. అందుకోసమే ఆయన అప్పు చేసైనా సరే సాగు చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు వచ్చిన పరిస్థితి బ్యాంకుల లోన్ అట్నే ఉన్నది, బయట అప్పు చేసే పరిస్థితి. ఎటు పోయి సాగుమంటారు, ఏడ సాగుమంటారు రైతులు చెప్పుండ్రి. అందుకే ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలే. 2 లక్షలు కనుక నువ్వు అకౌంట్లో వేసేసి ఉంటే
ప్రతి రైతుకి ప్రతి పట్టా పాస్బుక్కి 2 లక్షల వరకు, 2 అంటే అందరికీ 2 లేదు, పాపం 80 వాళ్ళు ఉన్నారు, 40 వాళ్ళు ఉన్నారు, 60 వాళ్ళు ఉన్నారు, 1,10,000 వాళ్ళు ఉన్నారు, 1,50,000 ఉన్నారు. వాళ్ళకి 2 లక్షల వరకు ఎంత ఉంటే అంత కనుక అమౌంట్లు పంపించి ఉంటే వాళ్ళు ఆ లోన్లని క్లియర్ అయిపోయిన తర్వాత వెంటనే రెన్యువల్ చేసుకొని లేదా కొత్త లోన్లు తీసుకునేటోళ్ళు, ఇంకా ఏదైనా అవకాశం ఉంటుండే తక్కువ అమౌంట్ ఇంకా కట్టాల్సింది ఉంటే వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ కట్టేటోళ్ళు. హ్యాపీగా అకౌంట్లలో పడ్డాయి పైసలు అని తెలిస్తే పోయి ఇంకొక 20,000 కట్టాల్సింది ఉందంటే ఏమన్నా తల తాకట్టు పెట్టైనా సరే అప్పు చేసి ఆయనతో అవి కట్టేసేటోళ్ళు. ఆయన లోన్ క్లియర్ అయిపోతుండే, లోన్ క్లియర్ అయితే ఆయన కొత్త లోన్ పుడుతుండే, ఇలా పంటకి పెట్టుబడి సాయం అందుతుండే. మరి ఎందుకు ఆలోచిస్తలేరు అది? పోనీ ఒక వర్గం సరే కొద్దిమందే ఉన్నారు బై, ఓ 1,00,000 మంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు, మళ్ళసారి చూద్దాం కాదు. లెక్కలు చెప్తున్నాయి బై. ఇక్కడ లెక్కలు ఎంతమంది, ఎన్ని లక్షల మంది రైతులు అనేది ఇక్కడ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇగో క్లియర్గా 68,99,000 అంటే దగ్గర 70 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళకి రైతు బంధు అందింది అని చెప్పినప్పుడు మీరు ఇస్తా అన్నది 31,000 కోట్లే, చేస్తా అన్నది 42 లక్షల మందికి, మిగిలిన 30 లక్షల మంది ఎటువైరు మాకు తెలియదు. ఇక వాళ్ళు ఎటు ఉన్నారు, అసలు రైతులేనా కాదా, మరి ప్రభుత్వం దృష్టిలో మరి వాళ్ళు పంట పండించడం కాదా, మరి వాళ్ళకి ఎందుకు మాఫీ చేయమని అడిగేటోడు లేడుగా. అది అడిగేటోడే దిక్కులేడు. కనీసం మరి ఇంకా 30 లక్షల మంది రైతులు ఉన్నారు, మరి వాళ్ళందరికీ రకరకాల కారణాల చేత మాఫీ జరగలేదే, మరి ఎందుకు చేయరని అడిగేటు సన్నాసేలేడు ఒక్కడు. ప్రతిపక్షాలు అడుగుతున్నాయి కానీ గట్టిగా అడుగుతలేవు. ఎట్లా అడగాలి? అడిగితే వాళ్ళు గ్రామాలలో నిలదీయాలి, ఎవరిని కథనియొద్దు అధికారులని. అట్లా లేదు. ప్రతిపక్షాలు కూడా ఏదో సరే మమ్మల్ని గెలిపించలేదు, మా ప్రయత్నం మేము చేస్తాం, మేము కూడా వస్తాం, మాట్లాడతాం, పోతాం గంతే. ఎట్లా కొట్లాడాలి? రాహుల్ గాంధీ ఇంటి ముందర కూర్చుంటా అని చెప్పిండే హరీష్ రావు. మరి హరీష్ రావుకు రాహుల్ గాంధీ ఇంటి అడ్రస్ దొరుకుతలేదా, లేదంటే పోవడం చేతనైతలేదా? నేను డైరెక్ట్ అడుగుతాను ఎవరైనా సరే. ఎందుకంటే మాట ఇచ్చిపోయిండు రాహుల్ గాంధీ. ఒకవేళ దసరాలోపు రుణమాఫీ చేయకపోతే నేను రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చుంటా అని చెప్పినోడు ఇప్పటిదాకా మరి రైలు టికెట్కు పైసలు లేవా, ఫ్లైట్ టికెట్కు పైసలు లేవా, ఓడిపోయినాక ఎమ్మెల్యేగా ఉన్నాక నాకేం అక్కరా అని చెప్పి ఆగిపోయింది అనేది నేను అడుగుతున్నా. ప్రతిపక్షాలను కూడా గట్టిగా ప్రశ్నించాలి, వాళ్ళు కూడా అడగాలి. లేకపోతే రైతులను పట్టించుకోడు. మరి మీరు రైతులతో రాజకీయం చేసి అలా ఓట్లు వస్తే చాలనుకుంటే నడవది. చిత్తశుద్ధితో మీరు అలా వైపు ఉండండి, అప్పుడు కనీసం మిమ్మల్ని ఆదరిస్తారు భవిష్యత్తులో. అది చూసుకోవాలి, అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా. అయితే ఇక్కడ చూడండి, రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులు సుమారు 40 లక్షల మంది కాగా ప్రభుత్వం 22 లక్షల మందికి సంబంధించి 18,000 కోట్లను మాఫీ చేసింది. మిగతా వారికి రుణమాఫీ జరగాల్సి ఉంది. రేషన్ కార్డు లేకపోవడము, ఆధార్ పాస్ పుస్తకాల్లో పేరు తప్పుగా ఉండడము, కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మందికి రుణాలు ఉండడంతో పాటు పలు సాంకేతిక కారణాలు. నీ సాంకేతిక కారణాల మనువడ అని తిట్టుకుంటారు రైతులు. అవో సాంకేతిక కారణాలు, అదో టెక్నికల్ ఇష్యూసు అని చెప్పి ఇష్టం. అసలు ఎంత తిక్కలేస్తుందంటే ఆ పేరు చెప్తుంటేనే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది రుణమాఫీ అంటే రైతుకు ఎంత తిక్కలేస్తుందంటే పాత చెప్పు అందుకొని ఈయరమైన జోబ్దాం అనిపిస్తుంది ఒక్కొక్కని. కానీ ఏం చేయను తెలియక బాధ అవుతుంది ఆయనకు. రైతుకి ఏం చేయను అర్థమైతలేదు. నానబెట్టి పాత చెప్పుతో ఒక్కొక్కని ఈ పంత వలగదంపాలని ఉన్నది కానీ ఏం చేయలేని పరిస్థితి రైతుది. అట్లా ఉంటుంది. ఇక్కడ మిగతా వారికి రుణమాఫీ జరగాల్సింది. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ పాస్ పుస్తకాలు, ఇదే ఇక తప్పులు ఉన్నాయని అయితే వ్యవసాయ శాఖ వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించింది కూడా. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మొత్తం డీటెయిల్స్ అంతా తీసుకొని పెట్టిందట. ఫ్యామిలీ గ్రూపింగు, టెక్నికల్ ఇష్యూస్, ఏవేవైతే మనం ఎవరికైతే ఇచ్చినామో ఆ అప్లికేషన్స్ పెట్టుకున్నామో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి గ్రీవెన్స్ల ఫామ్స్ ఇచ్చినామో ఆ ఫామ్స్ అన్నీ వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అప్పచెప్పిందట. అయితే పంట పెట్టుబడుల కోసం రుణాలు కావాలని వెళితే ఎవడన్నా ఇప్పుడు ఏ రైతన్నా ఎక్కడన్నా పోయి మాకు పంట పెట్టుబడికి రుణాలు కావాలని అడిగితే ఇగో పాత రుణాలు ఇంకా మాఫీ కానందున కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు తేల్చి చెప్తున్నాయని రైతులు వాపోతున్నారు. అంతేకాక మాఫీ కాని రుణాలకు సంబంధించి వడ్డీలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయని పేర్కొంటున్నారంటూ. మాఫీ కాని రుణాలు ఏవైతే ఉన్నాయో మొత్తం రేవంత్ రెడ్డే కట్టాలి, ఎవ్వరు కట్టొద్దు. మొత్తం రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఏది ఉంటుంది గుంజుకొచ్చి కట్టాలి. ప్రభుత్వం కాదు, మాట ఇచ్చినోడు కట్టాలి. ఆయన ఇచ్చి డిసెంబర్ 9 నాడు అయిపోతుంది అన్నాడు కాబట్టి ఇయ్యాలటి వరకు మళ్ళీ డిసెంబర్ 9 వస్తుంది కాబట్టి సంవత్సరం పాటు మిత్తి ఎంతైతే పెరిగిందో అది రైతు ఎవ్వరు కట్టద్దు, మొత్తం రేవంత్ రెడ్డితో కట్టియాలి, అంగబెట్టి కట్టిపియాలి ఒక్కొక్కరిని. లేకపోతే అగాధం ఇచ్చుకుంటూ పోతే మరి ఈ నమ్మకంతో ఈ 11 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ మిత్తి పెరుగుతూ ఉన్నది. అసలు ఏమో నువ్వు మాఫీ అయ్యవు, మిత్తి ఏమో పెరుగుతుంది. ఇక నువ్వు కట్టిందేందా, నువ్వు చేసిందేందే, అసలు రైతులకు నువ్వు రుణమాఫీ చేసిందేంది, అసలు ఉపయోగపడ్డదేంది? కట్టలేని రైతులకు, బాధలు ఉన్న రైతులకు, చిన్నకారు సన్నకారు రైతులకు కదా నీ వల్ల ఉపయోగం కావాల్సింది. నువ్వు మళ్ళా రైతులతోనే పైసలు కట్టించే కార్యక్రమం పెట్టుకున్నావు అంటే నువ్వు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉన్నారో ఆలోచించరు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి.
మనతోనే కట్టిపించే ప్రయత్నం అంటే మన బొందలు మనతోనే తవ్విపిస్తున్నారు వీళ్ళు ఈ సన్నాసులు. మనం ఏం చేయాలి? అయితే పాత రుణాలు మాఫీ కాలే కాబట్టి ఇయ్యలేకపోతున్నామని చెప్తూ వానాకాలం ధాన్యానికి సంబంధించిన సొమ్ము కూడా ఇంకా అందలేదని కొందరు రైతులు చెప్తున్నారు. ఇక ధాన్యానికి సంబంధించిన డబ్బులు చాలామందికి పడ్డాయి అని చెప్పారు, బోనస్లు కూడా వచ్చినాయని చెప్పారు. సరే వచ్చిందని చెప్దాం, రాని దాన్ని బరాబర్ అడుగుదాం. వడ్లు అమ్మినాక పైసలు ఇవ్వకపోతే ఒక్కొక్కరిని బొందలు తవ్వుడే, బాయిల కాడ లైన్గా పెట్టుడే, ఇట్లా మన పొలాల కాడ లైన్గా బొందలు తవ్వి ఒక్కొక్కరిని మురుగ పెట్టాలి ఒక్కొక్కరిని. అయితే ఇక్కడ ఏముంది చూడండి, 5 ఎకరాల లోపు రైతులకు ఒక సీజన్కి అవసరమైన పెట్టుబడి సాయం. అసలు 5 ఎకరాల లోపు ఇవ్వాలంటే ఎంత అవసరమవుతుందో చూడండి ఒకసారి లెక్క. పర్ఫెక్ట్గా రాసిర్రు, అనాలిసిస్ బాగా రాసిర్రు. ఇది ఎకరం లోపు ఉన్నవారు 24,24,870 మంది, అంటే దానికి 678 కోట్లు కావాలి. అసలు అయితే ఎకరం లోపు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, 24 లక్షల మంది రైతులు ఎకరం లోపు ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ లెక్క సరిపోతుంది. 2 ఎకరాల లోపు కూడా తీద్దాం. 2 ఎకరాల లోపు 17,72,675 మంది ఉన్నారా ఈ రాష్ట్రంలో? లెక్క దొరికిందా మనకి? ఇక చూడురి, 24 + 17 అంటూ ఇక్కడ ఈ 40 దగ్గర 40 లక్షల మంది రైతులు క్లియర్గా కనిపిస్తున్నారు కదా. నేను కరెక్ట్గా తుమ్మల నాగేశ్వరరావుని రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి 40 లక్షల మంది రైతులల్లా ఇప్పటిదాకా రుణమాఫీ జరిగింది. నేను ఇంకా కింది కూడా పోతలే, 3 ఓళ్ళు 4 ఓళ్ళు 5 ఓళ్ళు 6 ఓళ్ళు 7 ఓళ్ళు 10 ఓళ్ళు పోతలేను. నేను 1, 2 మాట్లాడుతున్నా. పాపం 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళని కూడా రైతు అని పిలవాలంటే బాధ అవుతుంది. కూలీ అయినా పాపం 1 ఎకరం ఉంటే ఏముంది అయ్యాలా, అమ్ముకుంటే పైసలు వస్తాయేమో. కానీ 1 ఎకరం ఉండి పంట పండించుకోవాలంటే ఆయనకు పెద్దగా ఏమొస్తుంది? 1000 రూపాయలు వస్తాయా, లక్షల రూపాయలు వస్తాయా? 10,000 మిగిలితే గొప్ప తెలుసా? 1 ఎకరం ఉన్న రైతు కనుక ఒక్కడే కష్టపడి పని చేసుకుంటే ఇవాళ పెట్టిన పెట్టుబడి అన్నీ లెక్కేసుకుంటే లాస్ట్కు 10,000 మిగిలితే గొప్ప. 6 నెలల 10,000 అంటే ఆయన కనీసం 1,500 రూపాయలు కూడా నెలకు నోసుకున్నట్టే. ఆయన యాన్నన్న పోయి వాచ్మెన్ గానో లేకపోతే ఇంకేనో కైకిల్ పని చేసుకుంటే కూడా పైసలు వస్తాయి. అట్లాంటిది ఆ ఎకరాన్ని కూడా నమ్ముకొని కష్టపడతా ఉంటే ఇక్కడ ఈ లెక్క చూస్తే నేను ఒకటే అడుగుతున్నా, 40 లక్షల మంది 2 ఎకరాల లోపు ఉన్న రైతులు ఉంటే అందులో ఇవాళ మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిపోయింది. అంతే కదా మీరు చెప్పిన క్లారిటీ. కానీ మరి ఇందులో తీసుకోనోళ్ళు లెక్క మీరు తర్వాత చూసుకోరు. కానీ మిగిలిన 18 లక్షల మంది రైతులు పాపం 2 ఎకరాల లోపలే ఉన్నారు కదా, వాళ్ళకు రుణాలు లేవా అని అడుగుతున్నా నేను. ఈ రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు ఇంకా 2 ఎకరాల లోపలే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళకు లోన్లు లేవా? వాళ్ళ మాఫీ జరగయా? అసలు నువ్వు ఎవరికాయ చేయాల్సింది? పాపం 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న చిన్న రైతులకే కదా చేయాలి. నువ్వు వాళ్ళకే చేయలేదు ఇప్పటిదాకా. మీ లెక్కనే చెప్తున్నాయి కదా, ఎవరి లెక్కనో కాదు కదా. మళ్ళా అలా లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారన్నా 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళని ఓడో లెక్క చెప్తాడు. ఎంత ఉంటారు? అసలు లోన్ తీసుకునేదే పాపం 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళు. ఎక్కువ వాళ్ళు తీసుకోరు అంటలేను నేను. కానీ తక్కువ వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయనకు పెట్టుబడి అందదు కాబట్టి, సాయం కావాలి కాబట్టి. అంత చిన్న రైతు కాబట్టి బ్యాంకు లోన్ ఇస్తే తెచ్చుకొని ఏదో ఉన్నకాడికి ఏది ఉంటుంది, కూరగాయలను పండించుకుందాం, మీరు పూలన్న వేద్దాం, ఏదో ఒకటి వేద్దామని చెప్పి ఉల్లిగడ్డనో వేసుకొని ట్రై చేస్తాడు. సో అందుకే 40 లక్షల మంది రైతులు ఇక్కడ 2 ఎకరాల లోపలే ఉన్నారని నీ లెక్కలే చెప్పంగా ఇప్పటిదాకా రైతు బంధు అందియవు నువ్వు వాళ్ళకు, ఇప్పటిదాకా రుణమాఫీ అయ్యవు. చేసింది సగం మందికి. అందులోనే 2 ఎకరాల లోపు ఉన్న రైతులనే సగం మందికి చేసినామంటే మీరు ఎన్నడూ ఉద్ధరించాలి, ఎన్నడూ కావాలి. ఇక 3 ఎకరాల లోపు 11,30,788 రైతులు ఉంటే వాళ్ళకి కావాల్సింది 1,368 కోట్లు. 4 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది ఎరకనా? 6,54,419 మంది రైతులు ఉంటే 1,146,000 కోట్ల రూపాయలు ఇక్కడ కావాలి. అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 4,92,568 మంది అయితే వాళ్ళకు 1,050 కోట్లు కావాలి. ఇగో దానికి కావాల్సిన అమౌంట్ 64,75,000 మంది 5 ఎకరాల లోపు రైతులు ఉన్నారా? ఇది లెక్క. ఇప్పుడు చెప్పు, నేను పాస్బుక్లు పెరిగి ఇంకో 10 లక్షల మంది ఉన్నారు అని కూడా చెప్పినా అట్లా కూడా లెక్క తీస్తే 70 లక్షలు దాటిపోతారు రైతులు. అంటే అసలు నాకు అర్థం కాదు. మనము చారణ వంతు మనమే ఉన్నాం రైతులం. ఈ రాష్ట్ర జనాభాల చారణ వంతు డైరెక్ట్ పట్ట పాస్బుక్లే ఉన్నారు. ఆ ఇంట్లో సగం మంది ఒకవేళ వీళ్ళు భార్యలైనా భర్తలైనా వాళ్ళ పార్ట్నర్స్ లెక్కేస్తే మళ్ళా డబల్ అవుతారు. వాళ్ళ పిల్లల్ని లెక్కేస్తే మొత్తం ఈ రాష్ట్ర జనాభాలో 70% మనం ఎప్పుడు ఈ వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అంతా కలిపి 20% ఉంటే 75% వ్యవసాయ కుటుంబాలే ఉండంగా మన కొంపలు ఆర్పుతున్న ఈ ప్రభుత్వాన్ని మరి బొందబెట్టన్నా లేదా అని అడుగుతున్నా డైరెక్ట్గా.
ఇక్కడ చూడండి, ఇది బీఆర్ఎస్ సర్కారు ఒక్కో సీజన్కు ఎకరా 5,000 చొప్పున ఇచ్చిన మొత్తం. కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు అయితే ఒక్కో సీజన్కు ఎకరాకు 7,500 ఖర్చు అవుతుంది. అయితే అంటే రైతులకు చెల్లించాల్సిన మొత్తం మరో 50% పెరుగుతుంది. అంటే వీళ్ళు ఇచ్చిన ఈ దొంగలు ఇచ్చిన మాట ఏంటిదంటే ఇంకో 2,500 పెంచుతామన్నారు కాబట్టి ఇంకో 50% పెరుగుతుంది. 5,000 ఉండే దానికి 2,500 యాడ్ చేస్తాము అన్నారంటే ఇంకో 50% యాడ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఆ అమౌంట్ మొత్తం 50% కలిపితే 8,362 కోట్లు అవసరమవుతుంది. సాగులో లేని భూములకు సాయం అందించకుంటే ఈ మొత్తం మేరకు తగ్గుతుందంటూ ఆ మేరకు తగ్గుతుందంటూ లెక్కలు చెప్పారు. ఇది వచ్చినటువంటి కథనంలో మన జీవితం, మన బాధ, మన వ్యధ అంతా ఇళ్ళనే ఉన్నది. 75% ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలు కలిగిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు లేకుండా, ఏ మాత్రం బాధపడకుండా, ఏం కాదు వాళ్ళకి ఇచ్చినా సరే ఇవ్వకుండా సరే అన్నట్టుగా మనని రైతు బంధు ఇయ్యక, రుణమాఫీ చేయక ఆగం చేసిందనడానికి ఇది సాక్ష్యం, ఇది లెక్క. చూడండి, ఇంతకంటే లెక్కలు అవసరం లేదనుకుంటా.